విషయాలు ముందు తీసుకొస్తాం. జూన్ 2వ తారీఖు అదే గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఒక వ్యక్తి చనిపోయాడండి. అతను మందు తాగి చనిపోయాడా, కల్తీ మద్యం తాగి చనిపోయాడా, లేకపోతే ఎవరన్నా చంపేశారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ వదిలిపెట్టాలి. కానీ అతను తాగి ఆడ పడిపోయితే చనిపోయిన వ్యక్తిని ఓనర్ వచ్చిన తర్వాత వాళ్ళ వాచ్మెన్ పెట్టి లాగి రోడ్డు మీద విసిరేసి అతను ఎందుకు చనిపోయాడో తెలియదు. అదేమన్నా కాగితాలు ఎదుర్కొనేవాడని చెప్పి రోడ్లో పడేశారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీడియా వాళ్ళు మీరు ఒక మాట చెప్పండి. ఇన్వెస్టిగేషన్ చేయాలిగా. అదేమి లేకుండా అతను లాగి బయట పారేస్తే మీ డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీసుకుంటారా? అక్క చెల్లెమ్మ తాలిబొట్లు లాక్కుంటారా మీరు? ఒక్కసారి అడుగుతూ ఉన్నా మీ యాజమాన్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ దగ్గరికి మందు తాగేదానికి కూలి పని చేసుకొని సాయంత్రం దాకా కష్టపడి ఏదో 3 అంశాలు తాగితే రాత్రిపూట నిద్ర వస్తుందని చెప్పని మద్యం షాపులకు వస్తారు. కానీ ఉదయం నుంచి రాత్రి దాకా మీరు టైం పాటించకుండా ఉదయం 4 గంటలకు ఓపెన్ చేస్తే వాళ్ళు కూలి పని పోయే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి కూలి పని పోతున్నాం అని చెప్పి నేరుగా బాటలోకి వచ్చి వాళ్ళ జేబులో ఉన్న చిల్లర డబ్బులతో మందు తాగి ఉదయం నుంచి రాత్రి దాకా ఆడేపడి ఉంటే ఆ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు ఏమైపోవాలి? ఆ మాత్రం మీకు డబ్బే ముఖ్యమా? ఇది ముఖ్యంగా చెప్తున్నానా? ఒక్క నిమిషం. ఇది నెల్లూరు రూరల్లో ఒక పక్క కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అదే పనిగా చెప్తూ ఉన్నారు. ఇళ్ల మధ్యలో బార్లున్నా వైన్ షాపులున్నా ఒప్పుకునే సమస్య లేదు అని చెప్పని ఆయన చెప్తూనే ఉన్నారు. మొన్న కూడా ఒక బార్ వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ బార్ ని వెంటనే తొలగించారు అక్కడి నుంచి. కానీ గ్రీన్ పార్క్ పైన ఆయన దృష్టికి తీసుకెళ్లారో లేదో నాకైతే తెలియదు. ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఆ గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేసే విధంగా. ఎందుకంటే ఆయన బెల్ట్ షాపులు కూడా నడిపిస్తా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మేము తొలగించమని చెప్పాము అక్కడి నుంచి. కానీ ఆయన మీరేం చేస్తారు చేసుకోండి, నా వెంట పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను చెప్పిన మాట, నా వెంట పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రూరల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెప్పని వాళ్ళు చెప్తున్న మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఒక పక్క ఎమ్మెల్యే గారు ఈ విధంగా బార్లు ఎక్కడున్నా ఒప్పుకోం, ఇళ్ల మధ్యలో ఉంటే అసలు సహించను నేను అని చెప్పే వ్యక్తి పేరు ఎట్లా చెప్తారా మీరు? మీ వ్యాపారాల కోసం మీ నాయకుల పేర్లు వాడుకుంటారా? ఒక మాట అడుగుతున్నా నేను. కోటమిరెడ్డి సోదరులు ఎప్పుడు అటువంటి వాటికి సహించరు, అటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే గతంలో నేను చూశాను కాబట్టి. ఈ మధ్య మీరు గమనిస్తూ ఉన్నారు, ఆవుల్ని వేరే ఊర్లో తరలిస్తూ ఉంటే అది పనిగా వాళ్ళ మనుషులు హైవేల పైన పెట్టి ఆ ఆవులను తీసుకొచ్చి మళ్ళీ యథేచ్ఛగా ఎక్కడున్నా అక్కడ వదిలిపెడుతున్నటువంటి ఘనత ఆయనది. అలాంటి వ్యక్తి పేరు మీరు ఎలా చెప్పుకుంటారు? మీరు ఆ పేరు చెప్పుకోని ఎంతగాడికి మీరు మద్యం షాపు మీ వ్యాపారాల కోసం వాటి కోసం మీ నాయకుల పేర్లు చెప్పుకుంటారు. కానీ కూటమి పరిపాలన గురించి ఒకే ఒక మాట చెప్తాను నేను. మద్యం విక్రయాల పైన మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు రూల్ తీసుకురావాలి. తమిళనాడులో సీఎం విజయ్ గారు తీసుకొచ్చారు కదా, 700 మీటర్ల దూరం పెట్టాలా ప్రతి ఒక్క వైన్ షాపు, స్కూళ్ళకి, దేవాలయాలకి అని చెప్పని. కానీ రాష్ట్రంలో ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఆయనకి వచ్చిందండి, మీకు రానింది. ఆయన ఎందుకు చేయగలిగారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ మాత్రం మీరు గమనించట్లేదా? అంటే ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా? మీ ప్రభుత్వానికి డబ్బే ముఖ్యమా? మీ కుటుంబ ప్రభుత్వం డబ్బే చాలా అని చెప్పని నేరుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ మద్యం పాలసీ విధానాలపైన రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకొని ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా తీవ్రతరంగా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పని మైనార్టీ నాయకులు, సేవాదళ నాయకులు, ఓబీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ అందరి సమక్షంలో, అందరి నాయకత్వంలో ఈ యొక్క మద్యం పాలసీలని మద్యం పాలసీ గురించి ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పని, ప్రజల్లో మార్పు తీసుకొస్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.